దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరుడా, దేవుని సేవకుడు బ్రదర్ క్రిస్టఫర్ రాజా గారు నజరేత్ వినియర్డ్ మినిస్ట్రీ సేవా పరిచర్య పక్షంన ఈ వాక్య సందేశం వింటున్న మీ అందరికీ శుభములు మరియు దేవుని ఆశీర్వాదములు తెలియజేయుచున్నారు. ప్రతిదినం దేవుడు అనుగ్రహించిన వాక్య ప్రత్యక్షతలను తెలుగులో అనువదించి ప్రసారం చేయబడుచున్నది. ఈ వాక్య సందేశం మీరు విని ఆశీర్వదించబడాలని మా ప్రార్థన. నేటి దినం కొరకు మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన దేవుని చేయబడిన వాక్య ప్రత్యక్షత నిర్గమకాండము 3వ అధ్యాయము మరియు 2వ వచనము. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. నా ప్రియ సోదరి సోదరుడా, నేడు చదివిన దేవుని వాక్యం మనం పరిశీలించినట్లయితే 40 సంవత్సరాల సుదీర్ఘ అరణ్యవాసంలో కొండ ప్రాంతాలలో గొర్రెలను మేపుతూ ఒకరోజు మోషే అగ్ని మంటలతో మండుచున్న ఒక పొదను చూశాడు. ఆ పొద అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ఇది ఒక చాలా అసాధారణమైన పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒక పొద మంటలతో కాలిపోతున్నది. పొదలో నుండి అగ్ని జ్వాలలు ఎంతో పైకి ఎగిసి పడుతున్నాయి, కానీ పొద కాలిపోవడం లేదు. ఆ స్థానంలో ఇంకా ఏదైనా ఒక పొద లేదా ఇంకా ఏదైనా ఒక చెట్టు ఉన్నట్లయితే వెంటనే ఆ పొద లేదా ఆ చెట్టు కాలిపోయి ఉండేది. కానీ ఈ పొదలో నుండి మంటలు చాలా ఎక్కువగా ఎగిసి పడుతున్నప్పటికీ ఇది మునుపెన్నడు లేని విధంగా ఆకుపచ్చగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది చాలా ఒక అసాధారణమైన దృశ్యము. దానిని బట్టి మోషే ఆ పొద వైపు ఆకర్షితుడయ్యాడు. ఈ వింతను మోషే చాలా దగ్గరగా చూడాలనుకున్నాడు. అందుకే అతను దాన్ని చూడటానికి చాలా దగ్గరగా వెళ్ళాడు. కానీ అక్కడ మోషే సర్వోన్నతుడైన దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని ప్రత్యక్షతను పొందుకొని దేవుని సేవా పరిచర్య కోసం పిలువబడ్డాడు అని మనము గమనించగలము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ వాక్య సందేశం వింటున్న మీరు, ఈ జబ్బు నన్ను అగ్నిజ్వాలలాగా కాల్చివేస్తుందని మీరు చెప్తున్నారా? నా జీవితంలో ఎన్నో సొంత అవసరాలు, కానీ ఈ అప్పుల బాధలు నన్ను అగ్నిజ్వాలలాగా కాల్చివేస్తున్నాయని మీరు అంటున్నారేమో. ఈ శత్రువులు, దుష్ట మనుషులు, దుష్ట దురాత్మలు నన్ను అగ్నిజ్వాలలాగా దహించి వేస్తున్నాయని, మంటలు చాలా ఎంతో ఎత్తుకు ఎగిసిపడుతున్నాయని మీరు ఏడుస్తూ ఉండవచ్చు. ఓ, ఇక నా పని అయిపోయింది, ఇంతటితో నా జీవితం ముగిసిపోయిందని మీరు చెప్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వాక్య సందేశం వింటున్న మీరు, నేను, మన అందరము నిజంగా రక్షణ అనుభవం కలిగిన దేవుని బిడ్డలం అయితే, దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉన్నప్పుడు, మన విశ్వాస జీవితంలో శ్రమలు అనే మంటలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం ఎప్పటికీ కాల్చబడము అని నేడు చదివిన వాక్యానికి ఆత్మీయ సారాంశము. బైబిల్లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నదులలో పడి వెళ్తున్నప్పుడు అవి నీ మీదికి పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు అని యెషయా 43వ అధ్యాయం 2వ వచనంలో మనం చదవగలము. అంతేకాదు, సర్వోన్నతుడైన దేవుని సేవించిన షద్రక్, మెషక్, అబేద్నెగోలు వారు మండుచున్న అగ్ని కొలిమిలో పడివేయబడ్డారు. కానీ అగ్ని జ్వాలలు వారిని కాల్చలేదు. వారు వేసుకున్న దుస్తులు కూడా అగ్ని వాసన వారికి తగలలేదు. అవి చాలా తాజాగా ఉన్నవని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఇదే విధంగా నేడు చాలామంది దేవుని పిల్లలు అగ్ని వంటి శ్రమ అనుభవాన్ని పొందుతున్నారు. ఎన్నో కష్ట నష్టాలకు, వ్యాధులకు గురవడము, మంత్ర విద్య శక్తి వారికి వ్యతిరేకంగా పంపబడి బాధించబడుతున్నారు. కానీ ఏది దేవుని పిల్లలను తాకడం లేదు. అగ్ని వంటి శ్రమలను వారిని కాల్చివేయడం లేదు. ఎందుకంటే దేవుడే తన పిల్లలతో ఉన్నందున ఏది వారిని తాకడం లేదు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఎవరు మనకు హాని చేయరు. ఏ అనారోగ్యం మనకు ఉండదు. ఏ దుష్ట దురాత్మ శక్తులు మనల్ని తాకవు. అదే విషయాన్ని మనం ఇక్కడ చదివాము. కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి మనం దేవునికి ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఉండాలి. మనం దేవుని ఎక్కువగా ప్రేమించి దేవుని యందే మనం విశ్వాసం ఉంచాలి. అప్పుడు మన జీవితంలో అన్ని విషయాల్లో మనకు విజయం లభిస్తుందని నేడు చదివిన వాక్యానికి సారాంశము. ఈ వాక్య సందేశం వింటున్న మీరు
కళ్ళు మూసుకుంటారా? నేను మీకోసం, మీ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాను. అబ్బా! పరలోకమందున్న మా తండ్రి, ఈ విశ్వాస జీవిత యాత్రలో కలిగే అగ్నిజ్వాలల వంటి శ్రమలు మీరు మాతో ఉన్నప్పుడు అవి మమ్మల్ని కాల్చలేవని నేడు మాతో ఈ వాక్య సందేశం ద్వారా మాట్లాడినందుకే మీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియమైన సోదరుడు, సోదరి వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎలాంటి అగ్నిజ్వాలల మధ్య ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను. మీరే వారిని విమోచించగల సమర్థులు. నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడవని నమ్మి మేము నీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఆడియో సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి. వారి పరిస్థితిని మీరే మార్చివేయండి. వారి వ్యాధి బాధలను స్వస్థపరిచి వారికి విడుదలను ప్రసాదించండి. ఈరోజు మీరు వారికి ఒక మార్గాన్ని కల్పించమని మా కొరకై మరణించి తిరిగి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు ఈరోజు మీతో ఉండి మీకోసం ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఆమెన్.